లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కనుక మనం చూస్తే అమెరికా రిలీజ్ చేసిన H1B వీసాస్లో 57% భారతీయులే తెచ్చుకున్నారనమాట. అయితే ఇప్పుడు కొత్త పాలసీ రాబోతుంది H1B వీసా సంబంధించి. ఇప్పటి వరకు కూడా ఎవరికి వీసా ఇవ్వాలి, ఎవరికి వద్దు అనే దాని మీద లాటరీ సిస్టమ్ ఉండేది. అంటే ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి లాటరీలో తీసేవాళ్ళనమాట. దీనివల్ల క్వాలిటీ మిస్ అవుతుందని, ఎవరు పడితే వాళ్ళు అమెరికాకు వచ్చేస్తున్నారని, చాలా తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా అమెరికాకు వచ్చేస్తున్నారని, అలా కాకుండా ఒక వెయిటేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ స్కిల్స్ ఇవన్నీ చూసి ప్రాపర్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. అంటే H1B వీసా విషయంలో అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చారనమాట. దానిలో ఇక లాటరీస్ తీసే పని లేదు H1B వీసాకి సంబంధించి. ఫిబ్రవరి 27, 2026 నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందంట. దీని ప్రకారం లాటరీ సిస్టమ్ తీసేసి ఎవరైతే మెరిటోరియస్ హైలీ స్కిల్డ్ ఉంటారో వాళ్ళకే వీసాస్ ఇస్తారంట. అంటే ఒక విధంగా అమెరికా బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. లాటరీ సిస్టమ్ పక్కన పెట్టేస్తుంది. సో ఇది ఇండియన్స్కి ఎంతవరకు లాభమో నష్టమో వేచి చూడాలి.